శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరిగే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి ఈ రోజు నుంచే శుక్రగ్రహం ఉచ్చస్థానం అయినటువంటి 6వ స్థానంలో ప్రవేశించి అక్కడ శని భగవానుడితో కలిసి సుమారు 25 రోజుల పాటు అదే స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా తులారాశిలో ఎవరైతే సెలబ్రిటీ హోదా కలిగి ఉన్నారో, సినిమా రంగం, టీవీ, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు వారికి చాలా గొప్ప అవకాశాలు వస్తాయి. కొన్ని విజయవంతమైనటువంటి ప్రొడక్ట్స్ మీ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రతిభ, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ప్రయత్నం చేస్తే ఒక మంచి గుర్తింపు కలిగిన, హోదా కలిగిన పదవి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి ఇది లాభసాటిగా ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఏదైనా కళారంగంలో, టీవీ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నా, నటనా రంగంలో ఉన్నా మీకు తగినటువంటి గుర్తింపు, తగిన పారితోషికం రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని విదేశ అవకాశాలు లాంటివి కూడా రావడం జరుగుతుంది. మొత్తం మీద ఎవరైతే స్త్రీలు అటు ఉపాధి అవకాశాల కొరకు, వివాహం కొరకు, ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కొరకు ఆలోచిస్తున్నారో చాలా వరకు సక్సెస్ అవుతాయి. అలాగే మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలని ఆలోచిస్తూ రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే పెద్ద మొత్తంలో రుణం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ తులారాశి వారు మీ ప్రయత్నం బట్టి, మీ స్థాయిని బట్టి రాబోయే 25 రోజుల్లో, అంటే మార్చి 1 నుంచి 25 మధ్యలో జీవితంలో ఒక సెటిల్మెంటు, ఒక గుర్తింపు, ఒక స్థిరమైనటువంటి హోదా రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మరి శని భగవానుడు 6వ స్థానంలో సంచరించడం కూడా ఒక విధంగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు దానికి మరింత బలం చేకూరుతూ ఉంటుంది అన్నమాట. ఓన్లీ శని ఉన్నప్పుడు ఇది సాధారణ ఉద్యోగాలు అటు ఇటుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అటు రైల్వేలో కానీ, ఎయిర్లైన్స్లో కానీ, లేదంటే ఫైనాన్స్ సంబంధించిన సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అన్నవి ఈ రాశి వారికి, మీరు విదేశంలో ఉన్నా, స్వదేశంలో ఉన్నా కంపల్సరిగా నిరుద్యోగులు కంపల్సరిగా ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంది. ఇక కేతువు లాభస్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ సమయంలో మీ ఇష్టదైవాన్ని కానీ, విఘ్నేశ్వరుని కానీ ప్రార్థించడం వల్ల, అలాగే ఈ కేతువు సూర్య నమస్కారం అంటే రవి యొక్క రాశి అయినటువంటి సింహరాశిలో ఉండడం వల్ల మరి మీరు సూర్య భగవాను ఎంత బాగా ప్రసన్నం చేసుకుంటే అంతగా మీకు విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తులారాశి వారికి, తులాలగ్నం వారికి మరి 11వ స్థానం అయినటువంటి సింహరాశి బాధక స్థానం అవుతుంది. ఆ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి బాధకుడు అవుతూ ఉంటాడు. మరి అందువలన ఏదో ఇబ్బంది ప్రభుత్వం నుంచి కానీ, మీ పెద్దవారి దగ్గర నుంచి కానీ రాకుండా ఉండాలంటే మీరు సూర్య భగవాన్ని ఆరాధించుకుంటే అందులో ఉన్నటువంటి కేతు భగవానుడు మీకు మీ యొక్క ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ ఆటంకాలు లేకుండా మీ ప్రయత్నం అన్నది పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడన్నా మన గ్రహాలు బలంగా ఉన్నప్పుడే చేసే ప్రయత్నం సక్సెస్గా చేస్తూ, ఏ గ్రహం అయితే అడ్డుకుంటుందో ఆ గ్రహానికి మనం తగిన పరిహారం చేసుకుంటే మన ప్రయత్నం అవుతూ ఉంటుంది. చివరి నిమిషంలో పని ఆగిపోవడం, మనకు వచ్చినటువంటి అవకాశం వేరే వాళ్ళకి పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువలన శ్రద్ధగా మీరు ఈ సమయంలో ప్రయత్నం చేస్తే ఈ రాబోయే ఈ పక్షంలో ఏదో ఒక శుభవార్త మీకు కలుగుతూ ఉంటుంది. ఇంకా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు, ఇది సాధారణంగా పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తున్న వారికి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా అత్యాశకు పోవడం వల్ల షేర్ మార్కెట్ వంటి వాటిల వల్ల కానీ కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. మీకు మీరుగా కూడా ఏదో ఒక ప్రలోభానికి లొంగిపోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కూడా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి బట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కంపల్సరిగా ఆ శాఖలో అనుభవజ్ఞుల వారి సలహా తీసుకోవాలి తప్ప లేని పక్షంలో నష్టపోవడం జరుగుతుంది. రిపీటెడ్గా చేసిన పనే చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు. ఒక చోట నష్టపోయాం, మళ్ళీ అక్కడే సంచరిస్తూ ఉంటారు, అందులోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు, దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. ప్రధానంగా అటు సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఏదైనా షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఏదైనా ఈ బలహీనత, ఈ షేర్ మార్కెట్, జోదం, పేకాట, లేదంటే ఈ రేసులు, వాటిలో
అంటే మీరు ఒకసారి మీకు అక్కడ రాణించినప్పుడు దాన్ని ఎంత తొందరగా దాని నుంచి బయటకు వస్తే అంత మంచిది తప్ప పదే పదే రిపీటెడ్గా అదే వ్యసనాన్ని కొనసాగించినప్పుడు జీవితం చాలా పతనావస్థకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు అటువంటి వాడి జోలికి పోకపోవడం మంచిది. ఎందుకంటే అక్కడ కుజుడు అక్కడే ఉన్నాడు, బాధకుడు రవి అక్కడే ఉన్నాడు. ఇన్ని గ్రహాలు కూడా మీకు ఇటువంటి స్పెక్యులేషన్కి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య ఎడబాటు, కొంత బ్రేకప్ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రధానంగా ఏంటంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు మీకు ఈ నెల 11వ తారీఖున రుజుమార్గంలోకి రావడంతో కొంతవరకు మీ యొక్క విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఏదైనా వీసా సంబంధించినటువంటి సమస్యలు కానీ, అలాగే ఇప్పుడు బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇండియాలో ఉండిపోయి తిరిగి మళ్ళీ విదేశం వెళ్లకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఈ 11వ తారీఖు తర్వాత మీ సమస్యలకి పరిష్కారమై మళ్ళీ మీ యొక్క విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలకి మరి అవన్నీ సక్సెస్ అవడం జరుగుతాయి. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ, జపం కానీ, పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో, శత్రుస్థానంలోనో, వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో, మిత్రస్థానంలోనో, స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో, ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో, ప్రాణం పోసో, శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం. సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో, రక్త సంబంధీకుల్లో మీకు మంచి సౌభాగ్యంతో, అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర, జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది.
శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.